కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు పేరిట శుభాలు వందాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి తండ్రి, నువ్వు ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాం నాయన. గడిచిన కాలం అంతా చక్కటి ఆయుష్ని ఆరోగ్యాన్ని మాకు ఇచ్చినైనా ఈ యొక్క సాయంకాల సమయాన్ని మీ యొక్క మాటలు నేర్చుకునేందుకు నాయన ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. కూడి వచ్చిన సహోదరుని బట్టి వందనములు తండ్రి. అలాగే మీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా నాయన పరిశుద్ధాత్మ యొక్క మెండైన సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ యొక్క మాటలు నాయన మా యొక్క హృదయాల్లో పదులుపరుచుకునే అవకాశాన్ని మాకు దయచేయండి తండ్రి. నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరులు కూడా చెప్పబడుచున్న మాటలు మీ మాటలుగా స్వీకరించి వాటిని తమ హృదయాల్లో పదులుపరుచుకుని నాయన ఫలించేందుకు సహాయాన్ని చేయండి తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నాయన క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ యొక్క చిన్న ప్రార్థన వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శ్రీమతి దేవుని వారలారా, గత వారానికి ముందు వారం చెప్పినట్లుగా మనం అనేక సందర్భాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సువార్త ఎవరికి ప్రకటించాలి, సువార్త ఎందుకు ప్రకటించాలి, ఏ ఏ ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి అని అనేక విషయాలు మనం గతంలో నేర్చుకుంటూ వచ్చాం. అలాగే ఈ వారం మనం మనిషి అసలు ఏ విధంగా పతనం అయిపోతున్నాడు, ఏ విధంగా మనిషి తన ఉనికి కోల్పోతున్నాడు, అసలు ఆ మనిషి ఏ విధంగా తాను చేసిన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు చేశాడు అని కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలో అనేక దేశాలు, అనేక భాషలు, అనేకమైన జాతులు ప్రజలు ఉన్నారండి. ఎన్ని భాషలు మాట్లాడుతున్న ప్రజలు ఉన్నా సరే భూమి మీద ప్రతి ఒక్కరిలోనే కనబడుతున్నది పాపం. భూమి మీద ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, ఏ ప్రదేశానికన్నా వెళ్ళండి, ప్రతి ప్రదేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతి చోట కూడా పాపం లేనటువంటి, పాపం చేయనటువంటి మనుషులు ఉన్నారండి? లేరు. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఎవరున్నారు? పాపంతో నిండుకున్న హృదయాలు కలిగిన మనుషులే ఉన్నారండి ప్రతి చోట. అయితే ఈ మనుషులు ఆ పాపాన్ని నుంచి విడుదల పొందడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు? ఆదాం మొదలుకొని నేటి వరకు అనేక మంది భూమి మీద జన్మిస్తూనే ఉన్నారు, అనేక మంది మరణించారు. పురాతన కాలం నుంచి నేటి వరకు మనుషులు ఏ విధంగా అయితే మనుషుల్ని రోగాలు పట్టి పీడిస్తున్నాయో, అనేకమైన రోగాలు ఉన్నాయి కదండి భూమి మీద, అనేకమైన రోగాలు ఉన్నాయి. అలాగే పాపాలు కూడా అనేకంగా విస్తృతం చెందాయండి. రోగాలు ఎలా అయితే విస్తరించాయో పాపం కూడా అలా విస్తరించింది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రోగాలకి ఔషధాలు మందులు ఉన్నాయండి, కానీ పాపానికి ఔషధాలు మందులు మనుష్యులు కనుగొనలేదు, అంటే మనుష్యులు కనిపెట్టలేకపోయారు. ప్రియమైన దేవుని వల్ల పాప పరిహారం కోసం మనుషులు ఆచరించిన పద్ధతులు మనం చూద్దాం. మొదటిది బలులు అర్పించడం అండి. బలులు అర్పించడం ద్వారా పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని మనిషి అనుకున్నాడండి. అంటే బలి అర్పించడం అంటే ఏంటి? నేను పాపం చేశాను, నా పాపం నిమిత్తం నేనేం చేయాలి? నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఒక పశువుని వధించి ఆ పశువు నా కొరకు చనిపోతుందని నేను నమ్మి అది పడుతున్న బాధను నేను చూసి, నేను ఇంకా మీదట పాపం చేయాలంటే నాకు ఏం గుర్తు రావాలి? ఆ వేదన నాకు గుర్తు రావాలి, నేను పాపాన్ని మానేయాలి అని మనుషులు అనుకున్నారండి. ఇది అనేక దేశాల్లో ఉన్నదండి, మన దేశంలో కూడా ఉన్నదండి. అలా పురాతన కాలం నుంచి మనుషులు ఏం చేశారు? పాపం చేసి బలులు అర్పించడం ద్వారా పాపం నుంచి విమోచన పొందొచ్చు అనుకున్నారండి. కానీ సాధ్యమైందండి? సాధ్యం కాలేదండి. ఎందుకంటే ఆ పశువుని వధించి మళ్ళా ఏం చేస్తున్నాడు? పాప పరిహారం అయిపోయింది అనుకుంటున్నాడు, మళ్ళా కొత్తగా పాపాలు స్టార్ట్ చేస్తున్నాడు. ఒక బలి ద్వారా నా పాపం పరిహారం అయిపోయింది అనుకున్నప్పుడు మరలా ఇంకో పాపం నేను చేయకూడదు,
చేస్తున్నానంటే ఏం కాలేదు, నేను పాపాన్ని పరిహారం చేసుకోలేకపోతున్నాను. ఆ జంతు బలి అనేది నా పాపాన్ని ఏం చేయట్లేదు, పరిహరించలేకపోతుంది. ఆ పాపం వల్ల, ఆ యొక్క జంతు బలి అర్పించడం వల్ల నేను ఏమవ్వలేకపోతున్నాను, విమోచనం పొందలేకపోతున్నాను. అలాంటప్పుడు ఆ బలి అర్పించడం దేనికి? కొన్ని దేవుడు కోరాడండి, దేవుడు కోరాడా, మీరు చేసిన పాపాల కోసం మీరు ఒక పశువును వధించండి, నేను మీ పాపాలను క్షమించేస్తాను అని దేవుడు చెప్పాడండి? చెప్పాడా? చెప్పలేదండి. మనుషులే ఏం చేశారు, మనుషులే బలులు అర్పించి ఆ బలుల ద్వారా విమోచనం పొందొచ్చు అనుకున్నారు. ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని గొప్పవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ పాపం వెంటాడుతుంది కదండి. ప్రతి ఒక్కరిని, అయ్యో అడు పేదవాడే, వాడిలో ఏ పాపం ఉండదు అని అనుకోవడానికి ఉందండి? లేదు. అదే అతను గొప్పవాడే, అతను ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు, ఎన్నో గొప్ప పనులు చేస్తాడు, ఆయనలో ఏ పాపం ఉంటుంది అని అనుకోవడానికి ఉందండి? లేదండి. ప్రతి మనిషిలో కూడా ఏముంది, పాపం ఉంది. సామాన్యుడు మొదలుకొని గొప్పవారి వరకు ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. అయితే ఈ పాపాన్ని పరిహరించుకోవడం కోసం మనిషి ఆచరించిన మొట్టమొదటి పద్ధతి ఏంటండి? బలులు అర్పించడం. మరి ఆ బలులు మనిషి పాపాన్ని పరిహరిస్తున్నాయి అంటే పరిహరించలేవండి. ఇంకా ఏమవుతుంది, పరిహరించకపోవడం పక్కన పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా? నేను ఒక పాపం చేశాను, ఆ పాపాన్ని పరిహరించడానికి ఏముంది అక్కడ? ఒక గొర్రె పిల్ల ఉంది, లేదా ఒక పశువు ఉంది. అది ఏం చేస్తుంది, నా పాపాన్ని పరిహరిస్తుంది. కాబట్టి నేనేం చేయొచ్చు, విచ్చలవిడిగా పాపం చేయొచ్చు అనుకున్న దారుణంలోకి మనిషి వెళ్ళిపోయాడు. బళ్ళు అర్పిస్తున్నాడు, మళ్ళా పాపం చేస్తున్నాడు, బళ్ళు అర్పిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఆ బలులు ఏం చేయలేకపోయాయి, మనిషిని పాపం నుంచి బయటికి రాగలేకపోయేది, ఇంకా పాపంలోనే ఉండేటట్లు చేసేయండి. ఆ తర్వాత మనుషులు ఆచరించిన మరొక పద్ధతి నీతి కార్యాలు చేయటం అండి. అంటే మంచి పనులు చేయటం ద్వారా ఏం చేయొచ్చు, నా పాపాన్ని పోగొట్టుకోవచ్చు అనుకున్నారండి. గతంలో ఎన్నో పాప కార్యాలు చేశాను, ఇక్కడి నుంచి నేను ఏం చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి, చేస్తే ఏమవుద్ది, నా పాపం పరిహారం అవుద్ది అనుకున్నారండి. అలా పరిహారం అవుతుందా? ఆలోచించండి. ఎన్నో ఎన్నో దొంగతనాలు చేశాడండి. ఇప్పుడు కొంతమందికి దాన ధర్మాలు చేసేసాడు, పేదలకి డబ్బులు ఇచ్చేసాడు. అంటే తాను చేసిన అవన్నీ కూడా ఇప్పుడుతో పరిహారం అవుతాయా? చట్టం ఒప్పుకుంటుందా? ఒక దొంగ ఉన్నాడండి, ఎన్నో దొంగతనాలు చేశాడు. ఇప్పుడు వచ్చి ఏవో కొంతమంది పేదలకి ధన సహాయం చేస్తూ డబ్బులు ఇస్తూ నేను మంచోనే అని అంటే చట్టం ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదండి. ఏం చేస్తుంది, ఖచ్చితంగా తీసుకెళ్లి అతన్ని జైల్లో పెడుతుంది, శిక్షిస్తుంది. అంటే ఈ లోక చట్టమే ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? ఆలోచించండి. అలాగే ఆ తర్వాత ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, మనుషుల ఈ పాప పరిహారం కోసం ఆచరించిన పద్ధతుల్లో ఇంకోటి ఏంటంటే, ఒక చెడు పని చేస్తే దాన్ని పరిహారం చేయడం కోసం ఇంకొక మంచి పని చేయడం అన్నట్టు మనుషులు ఫిక్స్ అయిపోయారండి కొంతమంది. అంటే ఒక హత్య చేశాడండి, ఒక హత్య చేశాడు ఒక వ్యక్తి. అలా దారిలో వెళ్తూ వెళ్తూ వేరొక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వెళ్ళి ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ వ్యక్తిని రక్షించాడు అనుకోండి, అక్కడతో అతను చేసిన తప్పు మాఫీ అయిపోయినట్టేనా? అవ్వదండి. చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అదే నేను ఒక మనిషిని బ్రతికించాను కదా, ఒక మనిషిని చంపితే ఏమైంది, ఎక్కడితో మాఫీ చేసేయచ్చు కదా అన్నట్టు అంటే ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదండి. ఎందుకని? నువ్వు మంచి పని చేసింది పక్కన పెట్టు, నువ్వు ఈ పని చేయకూడదు. చట్టం ప్రకారం నువ్వు ఈ పని చేస్తే, ఇలా హత్యలు చేస్తే నీకేంటి, చట్టం ప్రకారం శిక్ష ఉంది అని చట్టం క్లియర్ గా చెప్తుంది కదండి. అలాగే నువ్వు ఒక చెడ్డ పని చేసి ఆ చెడ్డ పనిని మాఫీ చేయడం కోసం ఇంకొక మంచి పని చేస్తే మాఫీ అవ్వదండి. నీ హృదయం మారాలి తప్ప నువ్వేం చేయకూడదు, ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయకూడదండి. ఒక చెడు కార్యం ఒక మంచి కార్యంతో ఎప్పుడు సమానం కాదండి. అలాగే మరొక పద్ధతి ఏంటంటే, పాపం నుంచి దూరంగా పారిపోవటం అండి. అంటే చాలా మంది ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపాలని తప్పించుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళిపోతాను,
ఏదో మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళిపోయి పాపం లేకుండా బ్రతుకుతాను అని అనుకుంటారండి. అది సాధ్యపడుతుందా? సాధ్యపడదండి. ఎందుకంటే పాపం అనేది, చెడు కార్యాలు అనేవి అందరూ ఉన్నప్పుడు చేస్తారు, అందరూ లేనప్పుడు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. దొంగతనం ఉందండి, మనకు తెలిసిన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ చూస్తున్నప్పుడు చేస్తాడు, ఎవడన్నా చేయడు. వ్యభిచారం ఉంది, అందరూ చూస్తున్నప్పుడు చేస్తాడా? చేయడు. అంటే ఇప్పుడు చేస్తాడో ఎవరో లేని సమయంలో, ఎవరో పట్టించుకునే సమయంలో, ఎవరో కనబడకుండా చేస్తాడండి. అలాంటప్పుడు మనిషి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి పాపం నుంచి విమోచనం పొందుదామంటే అది అవ్వదండి, అవ్వని పని అండి. ఇలా మనిషి తాను అనేకమైన మార్గాలు ఎంచుకున్నాడు, కానీ అవేమి మనిషిని పాపంలో నుంచి బయటికి లాగలేకపోయాయి. బలులు అర్పించడం ద్వారా మనిషి ఒకవేళ నేను పాప విమోచనం పొందుతాను అని అనుకుంటే బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు చూద్దామండి అండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. ఇర్మియా 6:20 అండి. సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నీ దహన బలులు అంటే నాకు ఏం లేదు, సంతోషం లేదు, నాకు ఇష్టం లేదు అంటున్నాడండి. అంటే మనిషి అర్పించే బలులు దేవుడు కోరుతున్నాడా, వద్దంటున్నాడా? వద్దంటున్నాడండి. అంటే మనుషులు ఇచ్చే బలులు దేవుడు ఏమి కోరుకోవట్లేదండి. నాకు ఇలా బలులు అర్పించండి అని దేవుడు కోరుకోవట్లేదు. నాకు ఈ దహన బలులు తీసుకురండి, నాకు పాప పరిహారార్థ బలులు తీసుకురండి అని దేవుడు ఏం కోరట్లేదండి. మనిషి తెస్తున్నాడు, దేవుడు మాత్రం ఏమంటున్నాడు? నీ హృదయం మారిందే, నువ్వు ఇచ్చే బలులు నాకు అవసరం లేదు అంటున్నాడండి. హోషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అండి. హోషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరును గాని, చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? దేవుడు బలిని కోరనంటున్నాడండి. నాకు బలి అవసరం లేదు, యెహోవాను గురించిన జ్ఞానం కావాలి, అది నేర్చుకోండి. నాకు మీరు ఇచ్చే బలులు నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్తున్నాడండి దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇంకా బలులు అర్పిస్తాం, బలులు అర్పించి మా పాపాలను పరిహారం చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీ బలులు నాకు ఇష్టమైనవి కావు, నాకు వద్దు అంటున్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అండి. చదవండి. కాబట్టి ఆయన ఈ లోకం ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ్యు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం వచ్చిందివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. చాలండి. ఇక్కడ ఏం రాయబడిందండి? బలి అర్పణయు నేను కోరలేదు, నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేనేం కోరుతున్నానో, నాకు బలి అర్పణ నాకు అక్కర్లేదు అని దేవుడు చెప్తున్నాడండి. అయితే మనిషి ఇంకా అదే పోకట్లో ఉంటే, దేవుడి మాటలో పక్కన పడితే మనిషి పాప పరిహారం పొందగలంటారా? పొందలేదండి. బలి వలన మనిషి పాపం నుంచి విమోచనం పొందలేడు అని చెప్పి బైబిల్ క్లియర్ గా చెప్తుందండి. కొన్ని వచనాలు మనం ఇప్పుడు చదివాం. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? మనిషి బలి వలన పాప పరిహారం పొందలేడు. ఏ బలి? మరలా బలి అంటే మనుషులు అర్పించే జంతు బలులు కానివ్వండి, లేదా పాప పరిహార నిమిత్తం మనుషులు ఏ ప్రాంతాల్లో, ఏ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాలుగా బలి అర్పిస్తున్నారో ఆ బలివి కూడా దేవునికి ఇష్టమైనవి కావు. వాటి వలన మనిషి పాప విమోచనం పొందడండి. అలాగే నీతి కార్యాల వలన పాప విమోచనం జరుగుతుందా అని అంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి. యెషయా గ్రంథం 64:5 వచనం అండి.
యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం అండి. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. కిందకించుము, నీవు గొప్పపడితివి. మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా? యెషయా గ్రంథం 64:5 వచనం అండి. అక్కడ ఒక మాట ఉంటుందండి, మీ నీతి క్రియలు ఎలా ఉన్నాయని చెప్తాడండి. మురికి గుడ్డ వలె ఆయన చెప్తాడు. అంటే మనుషుల నీతి కార్యాల వల్ల ఏదో సాధించేద్దాము, నీతి కార్యాల వల్ల మేము పవిత్రులం అయిపోదాం, నీతి కార్యాల వల్ల మేము పరిశుద్ధులం అయిపోదాం అని ఒకవేళ అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ నీతి కార్యాలు ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డల వల్లే ఉన్నాయని చెప్తున్నాడండి. మనుషుల నీతి కార్యాలు మురికి గుడ్డల వల్లే ఉన్నాయంటే మనుషుల క్రియలు ఎలా ఉన్నాయని, మనుషుల క్రియలు ఘోరమైనవిగా పాపముగా కనబడుతున్నాయి. అంటే నేను ఒక పక్కన దొంగతనం చేస్తాను, ఒక పక్కన హత్యలు చేస్తాను, ఒక పక్కన వ్యభిచారం చేస్తాను, మరో పక్క ఒక అనాథాశ్రమంలో పిల్లలకి వెళ్ళి భోజనం పెడతాను, వృద్ధాశ్రమంలోకి వెళ్ళి భోజనాలు పెడతాను, లేదా ఒక 100 మందికి వస్త్రదానం చేస్తాను అని అంటే కుదురుతుందండి? కుదరదండి. నువ్వు పరిశుద్ధంగా మారాలంటే నువ్వు ఒక పక్కన పాపం చేస్తూ మరో పక్కన నీతి కార్యాలు చేస్తే పరిశుద్ధంగా మారవండి. నువ్వు పరిశుద్ధంగా మారాలంటే నీ నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టిలో మురుగుగుడ్డల వలె ఉన్నాయంటున్నాడు. మురుగుగుడ్డలని ఎక్కడ దేంట్లో వాడతారండి? ఏమైనా పాత్రలు ముట్టుకోవడానికి వేరే దానికి వాడతారు తప్ప బట్టల్లాగా వేసుకోవడానికి ఉపయోగిస్తారా? ఉపయోగించరు కదండి. దేవుని మాటలు ఏం చెప్తున్నాయి అంటే మీ నీతి క్రియలు మురుగుగుడ్డల వలె ఉన్నాయి, అవి నాకు అవసరం లేదు అంటున్నాడు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? నీతి క్రియల ద్వారా పాప పరిహారం పొందుదాం అనుకుంటున్నారు, కానీ అవి అవ్వదని చెప్తున్నాడు. అలాగే దాన ధర్మాలు కూడా అవే లెక్కలోకి వస్తాయండి. దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మనిషి పరిశుద్ధుడు అవుతాడంటే పరిశుద్ధుడు అవడం మరి ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడు. సమాజంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు కానీ ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఏమవుతారు? సమాజంలో అలానా వ్యక్తి ఇన్ని మంచి కార్యక్రమాలకి డబ్బులు ఇస్తారు, ఇన్ని పనులు చేస్తాడు, ఇంతమందికి ఉపయోగకరమైన పనులు చేస్తాడని సమాజంలో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అతనిలో ఉన్న పాపాన్ని కలగడానికి ఏమైనా ఉపయోగపడుతుందండి? ఉపయోగపడదండి. అంటే దాన ధర్మాలు ఏం చేయలేవు, మనిషిని పాపం నుంచి విడిపించలేదు. అలాగే జనసంచారం లేని ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన మనసు ఏమవుతుంది? ఖాళీ అయిపోతుందండి. మనసు ఖాళీ అయిపోతే ఏమవుతుందని చెప్తుంది బైబిల్. ఇంకా లేనిపోని ఆలోచనలు వస్తాయి. ఒక మనిషి ఒక పని చేద్దామనే ఆలోచనలు ఉన్నాడు అనుకోండి, అదే పని మీద ఉంటాడు. ఏ ఆలోచన లేనోడికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అంటే పాపపు ఆలోచనలు ఎన్నో వస్తాయి. అంటే ఒక దిశ నిర్దేశం లేనోడికి ఏమవుతుంది? మనసు చెడిపోతుంది. అంటే ఒక వ్యక్తి దూరంగా వేరే చోటకి వెళ్ళిపోయి పాపాల నుంచి విముక్తిని పొందుదామంటే అవ్వదండి. ఇంకా లేనిపోని చెడు ఆలోచనలు, కొత్త ఆలోచనలు పాపంలోనికి నెట్టేస్తాయి. అంటే ఇప్పుడు వరకు మనం చూసిన పద్ధతులు ఏవి కూడా ఏం చేయలేవు, మనిషిని పరిశుద్ధంగా కానీ పాపం నుంచి విడిపించడం కానీ చేయలేవేంటి. మరి మనిషిని పరిశుద్ధంగా చేసేవేంటి? మనిషిని పాపం నుంచి విమోచించేవేంటి? మనిషిని పాప పరిహారం అందించే విషయాలేంటి? ఎలా మనిషి పాపం నుంచి విడుదల పొందగలడు? కొన్ని విషయాలు మనం చూద్దామండి. జెఫన్యా గ్రంథం 1:7 అండి. జెఫన్యా గ్రంథం 1:7. 1:7 అండి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరుచుచున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించుచున్నాడు. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఒక లేఖనం ద్వారా ఒక ప్రవచనం చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? దేవుడు ఒక బలిని సిద్ధపరిచాడటండి. మనుషులు ఇప్పటి వరకు జంతు బలుల ద్వారా పాప పరిహారం పొందొచ్చు అని చూశారు. కానీ దాని వలన ఏమవట్లేదు? మనిషి మారట్లేదు. అన్యాయం చేసిన ఒక వ్యక్తి, అన్యాయంగా నడుచుకున్న ఒక వ్యక్తి, పాపంతో నిండుకున్న ఒక వ్యక్తి
ఏ పాపము చేయలేని, అసలు పాపం ఎరగలేని, అంటే పాపం అనే ఆలోచన తెలియని ఒక పశువుని బలివ్వటం ద్వారా పాప విమోచనం పొందొచ్చు అని అనుకోవటం తప్పు అని దేవుడు భావించి పాపాన్ని చేయగలగడానికి ఆలోచన ఉంది, పాపాన్ని చేయగలిగే అవకాశం ఉంది. పాపం చేయకుండా బ్రతికి ఆ బలి ద్వారా దేవుడు మనుషుల్ని పాపం నుంచి విడిపించాలని చెప్పి దేవుడు ఒక బలిని సిద్ధపరిచి ఏం చేశాడండి? ఒక బలిని సిద్ధపరిచాడు. మనుషులు ఆచరించే పశువు బలి కాకుండా దేవుడే ఒక బలిని సిద్ధపరిచాడటండి పాప విమోచనం కొరకు అండి. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. చాలండి. దేవుడు ఏదైతే బలిని సిద్ధపరిచాడో ఆ బలిని జరిగించడానికి ఎవరు వచ్చారటండి? యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని ఒక లేఖనం మనం చదువుతున్నామండి. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద మనుషులు ఆచరించిన బలి మనిషిని పాపం నుంచి విమోచించలేకపోయింది, కానీ మనిషిని పాపం నుంచి విమోచించడానికి దేవుడు ఒక బలిని సిద్ధపరిచాడు. ఆ బలి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ యాగం. దాని ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చి అనేకులను నిర్దోషులుగా చేయడానికి తను ఏం చేసుకున్నాడటండి? ఒక బలిగా అర్పించుకున్నాడటండి. యేసుక్రీస్తులో ఏమన్నా పాపం ఉందంటే పాపం లేదు. ఆయనకి జరిగిందంతా కూడా అన్యాయమైన తీర్పే. యేసుక్రీస్తు ప్రభువుని శిక్షించడానికి ఏం సరిపోలేదటండి? సాక్ష్యాలు సరిపోలేదు. అంటే సాక్ష్యాలు లేనప్పుడు ఏం చేస్తారు? లేనప్పుడు విడుదల చేయాలి. లేదా నిజంగా శిక్షించాలి అని అనుకుంటే, అన్యాయంగా శిక్షించాలనుకుంటే అబద్ధ సాక్ష్యాలు క్రియేట్ చేయాలి. ఈరోజు కోర్టు ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించాలన్నా నిర్దోషిగా నిర్ణయించాలన్నా ఏం చేస్తుంది? సాక్ష్యాలను పరిశీలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించడానికి సాక్ష్యాలు ఏమన్నా తడిపోయి అంటే ఏమీ లేవు. అప్పుడు ఏం చేశారట? అనేకుల్ని అబద్ధ సాక్ష్యాలను పెట్టుకున్నారని మనం సువార్తల్లో చదువుతాం. అనేకులైన అబద్ధ సాక్ష్యాలు చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారు? సిలువకు అప్పగించారు. ఆయన సిలువ బలియాగం నుంచి తప్పించుకోలేడంటే తప్పించుకోవచ్చు. ఆయన మాట తలవిస్తే అనేక సేనా వ్యూహాలు భూమి మీద దిగుతాయని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పారు. కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు? అందరినీ నిర్దోషులుగా చేయడం కొరకు, మనుషులందరినీ నిర్దోషులుగా చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారు? బలి అయిపోయారు. మనుషులందరి కొరకు తను తానే ఏం చేసుకున్నాడు? బలిగా అర్పించుకున్నాడు. ఇప్పుడు ఒక పశువు, దానికి ఏ పాపమో తెలియదు, దానికి దొంగతనం తెలియదు, హత్యలు తెలియదు, ఏమీ తెలియదు. అటువంటి దాన్ని బలి ఇవ్వటం వలన మనిషి మనసు మారుతుందంటే మారట్లేదు. ఎందుకని? దానికి ఏమీ తెలియదు కాబట్టి. అది ఏ పాపమో ఎరిగిన ఒక పశువుని బలి చేయడం వల్ల మనిషి మారట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది మనిషి పాపం. అదే ఒక మనిషి భూమి మీదకి వచ్చి, అతడు ఒక స్నేహితుడు అనుకోండి. మనిషి అనేక మంది స్నేహితులు అనేక ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు కదండి, విహారయాత్రలకి. అలా వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరిగాయి అంటే, బస్సులు లోయలో పడిపోతున్న సందర్భంలో లోయలో పడిపోతే దాంట్లో కొంతమంది చిక్కుకున్నారు కింద లోయలో పడిపోతే. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే స్పీడ్ గా వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించాడు. కానీ ఆ వ్యక్తి ఏమయ్యాడు? కింద పడిపోయాడు. రక్షించిన వ్యక్తి లోయలో పడిపోయాడు. ఎవరైతే లోయలో పడిపోయారో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఇప్పుడు ఈ పడిపోబోయి రక్షింపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రాణాలు రక్షింపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏం చేస్తారు? ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మా కోసం ప్రాణత్యాగం చేసి మమ్మల్ని బ్రతికించి ఆ వ్యక్తి చనిపోయాడని. నాకు తెలిసిన ఒక స్నేహితులు స్పీడ్ గా వెళ్ళారండి
ముగ్గురు వ్యక్తులు ఒక బండి మీద స్పీడ్గా వెళ్ళారు. ఎంత స్పీడ్ మీద అంటే చాలా స్పీడ్లో వెళ్తే దాంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఎందుకు? స్పీడ్గా వెళ్ళటం వల్ల. ఇప్పుడు ఆ మిగిలిన ఇద్దరు వ్యక్తులు జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకోరా? మేము ఆ రోజు అంత స్పీడ్గా వెళ్ళటం వల్ల మా వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, మా స్నేహితుడు చనిపోయాడు. బాధ మర్చిపోగలరా? మర్చిపోలేరు. ఎందుకు మర్చిపోలేరు? ఎందుకంటే అక్కడ ఉన్నదే ఒక మనిషి, ఒక స్నేహితుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పాపం అంటే ఏంటో తెలిసి కూడా పాపం చేయకుండా బ్రతికారు. అటువంటి ఒక వ్యక్తి నీ కోసం నా కోసం ప్రాణం అర్పించాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, మన కోసం బలి అయిపోయాడు అని అంటే ప్రతి మనిషిలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. అయ్యో నేను చేసిన పాపాలకి ఘోరమైన శిక్ష నేను అనుభవించవలసి ఉండగా యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు బలి అయ్యాడు. నేను దోషిని, ఆయన నిర్దోషి. దోషినైనా నేను శిక్షింపబడాలి కానీ ఒక నిర్దోషి శిక్షింపబడ్డాడు అని మనుషులు ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. దేవుడు బలిని కోరడు అన్న విషయాన్ని ఆలోచిస్తే ఒక సందేహం రావచ్చు. అబ్రహాం గారి దగ్గర మరి బలిని కోరాడు కదా అని అనుకోవచ్చు. అక్కడ అబ్రహాం గారి దగ్గర బలిని కోరాడంటే దేవుడు బలిని కోరలేదు. మరి ఏం చేశాడు? అబ్రహాంని పరీక్షించాడు. అబ్రహాం టెస్ట్ చేయడానికి కుమారుని బలి ఇమ్మన్నాడు తప్ప నిజంగా బలి కావాలని దేవుడు కోరలేదండి. కానీ ఏ బలి కోరాడు? మనుష్యులందరూ రక్షింపబడడానికి ఒకే ఒకసారి బలి అర్పించాలి. అది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనుష్యులందరికీ విమోచనం కలిగించాలి. ఆయన రక్తం ద్వారానే ప్రతి ఒక్కరిని విమోచించాలి అని దేవుడు అనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపాడండి. మత్తయి సువార్త 20:28 అండి. మత్తయి సువార్త 20:28. అలాగే చదవండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. చాలండి. యేసుక్రీస్తు స్వయంగా ఏం చెప్తున్నారండి? నేను అనేకుల కొరకు ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను. దేవుడు ఏదైతే బలిని సిద్ధపరిచాడో, తండ్రి ఏదైతే బలిని సిద్ధపరిచాడో, తండ్రి సిద్ధపరిచిన ఆ బలియాగాన్ని జరిగించడానికి నేను ఏమొచ్చాను? అనేకుల కొరకు నా ప్రాణాలను అర్పించడానికి వచ్చాను, అనేకులను విమోచించడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడండి. అలాగే ఎఫెసీ 5:2 ఒక మాట ఉందండి. మన కొరకు బలిగా తనను తానే అర్పించుకున్నాడండి యేసుక్రీస్తు. మనందరినీ పాపం నుంచి విమోచించడానికి ఏం చేశాడంట? ఒక బలిగా ఆయనే బలైపోయారట. అలాగే రోమపత్రిక 3:22-25. రోమపత్రిక 3:20-22 ఒకసారి చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. 25 కూడా చదవండి ఒకసారి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెను. చాలండి. అలాగే తీతు పత్రిక 2:14 కూడా చదవండి ఒకసారి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియల ద్వారా సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకుని. చాలండి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే సత్క్రియల యందు ఆసక్తి గల వారిని పవిత్రులుగా చేస్తాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనుషులందరి కొరకు బలియాగంగా ఈ యొక్క లోకంలో వచ్చి పరిశుద్ధంగా బ్రతికి పవిత్రంగా బ్రతికి
అపవిత్రులైన మన కొరకు పవిత్రుడైన యేసుక్రీస్తు వారు చనిపోయారని మనం విశ్వసించి మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలటండి. అపవిత్రమైన క్రియలను విడిచిపెట్టి ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మంచి క్రియల్లోనే మనం ఉండాలి. ఒకవేళ అలా లేకుండా మన జంతువులు ఇస్తూ ఎలా అయితే మనుషులు పాపం నుంచి విమోచింపబడలేదో అలాగే యేసుక్రీస్తు వారి బలియాగాన్ని గుర్తించకుండా లేదా నమ్మామని చెప్పి ఇంకా పాపం చేస్తూనే ఉన్నారనుకోండి, వాళ్ళు నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించట్లేదండి. అలా పాపాన్ని ఇంకా వ్యాపింప చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారా? రాలేదండి. రోమపత్రికలో ఉన్న మాట ఏంటంటే పాపం విస్తరించాలని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రాలేదండి. పాపం విస్తరించడం కోసం దేవుడు యేసుక్రీస్తు వారి బలియాగాన్ని జరిగించలేదండి. యేసుక్రీస్తు వారి బలియాగం ఎందుకంటే ప్రతి మనిషి కూడా తమ హృదయంలో విశ్వసించి నా కోసం యేసుక్రీస్తు వారి భూమి మీద జనించి నా పాపాల కొరకు మరణించారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఆయన చెప్పిన మాటలు హృదయంలో పదులుపరుచుకుని అలా బ్రతికితేనే ఏముంది? విమోచన ఉందండి. ఇంకా మనుషులు ఏర్పరచుకునే ఏ మార్గం కూడా మనిషిని పాపం నుంచి విడుదల చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనుషులకి పాప విమోచనం అండి. ఒక స్నేహితుడు చనిపోతే మరొక స్నేహితుడు ఎలాగైతే తన కొరకు చనిపోయిన స్నేహితుడిని మరవలేడు, మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువు అనే స్నేహితుడిని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మన హృదయంలో ఉండాలి. ఆయన బలియాగం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం పాపాన్ని జయించడానికి ఎల్లప్పుడూ పోరాటం చేస్తాం. పాపంతో పోరాటం చేస్తాం. లేదంటే మనము ఏదో ఆదివారం చర్చికి వెళ్తున్నాము, అందరు క్రైస్తవులు వెళ్తున్నట్టే చర్చికి వెళ్తున్నాము, 4 మాటలు చెప్తున్నారు, వింటున్నాము, కానుకేసి వచ్చేస్తున్నాము. మరలా సోమవారం నుంచి మన యథావిధి కార్యక్రమాలు, మన యథావిధి పనులు, మన యథావిధి మనం చేసే పాప పనులన్నీ మామూలే అన్నట్టుగానే ఉంటే ఏం కాలేడు? పాపం నుంచి విమోచనం కాలేడు. దేవుడు చెప్పిన బలియాగాన్ని విశ్వసించినవాడు అవ్వలేడు. క్రీస్తు యేసు వారి ద్వారా తన జీవితాన్ని చక్కదిద్దుకున్నవాడు ఎప్పటికీ కాలేడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఏ పద్ధతి మనిషిని విమోచించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే విమోచనం ఉందని గ్రహించి మనుషులందరి కొరకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క బలియాగాన్ని ఆలోచించి ఆయన ఎందుకొరకు అలా బలి అయ్యాడు అని ఆలోచించి ప్రతి ఒక్కరూ దేవుని మాటల్ని ధ్యానిస్తూ వాటిలో ఉన్న సారాంశాన్ని నేర్చుకుంటూ ఎప్పుడైతే దేవుని యందు ఆసక్తి కలిగి బ్రతుకుతారో, సత్క్రియలను అనుసరించి బ్రతుకుతారో అప్పుడే విమోచనం పొందగలరండి. ఇక కొద్ది మాటలు ప్రభు పేరట ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన వాటికి పరలోక తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి కృతజ్ఞతలు తండ్రి. నాయన మీ యొక్క మాటలు నేర్చుకుంటూ నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. కొన్ని మాటలు మేము నాయన మీ యొక్క గ్రంథం నుంచి ఆలోచించాం తండ్రి. ఏమైనా మాలో మా నోటి వెంబడి ఏమైనా అక్షర దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే నాయన మమ్మల్ని క్షమించి నాయన మా యొక్క నడవడిని నాయన ఎల్లప్పుడూ మీ యొక్క వాక్యంతో సరిదిద్దుకునే అవకాశాన్ని మాకు ఇస్తూ పాపపు ఆలోచనల జోలికి మేము వెళ్ళి పాపంలో మునిగిపోకుండా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని క్రీస్తు వారి యొక్క పర్యాగం ద్వారా మేము అనుసరిస్తూ నాయన ఎల్లప్పుడూ మీ అందు విశ్వాసం కలిగి బ్రతుకుతూ అనేకులను ఆయన మీ యొక్క మాటలతో బ్రతికించే అవకాశాన్ని మాకు ఇస్తారని ఆశిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి మీకు వందనములు తండ్రి. విన్న ప్రతి ఒక్క మాటలోనైనా వారి హృదయాల్లో ఆలోచించుకుని నాయన వారు వాటి ప్రకారము బ్రతుకుటకు సహాయం చేయండి. నిరంతరమునైనా మహిమా గంట ప్రభావాలు మీ బిడ్డలైన మా ద్వారా మీరే పొందమని యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ పవిత్రమైన నామములో యొక్క ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.